ఏడిచే కిటికీ, హారర్ మరియు మిస్టరీ కథ. ఒక పట్టణంలో ఒక పాత ఇల్లు ఉంది. చూస్తేనే భయం వేసేలా ఉండే ఆ ఇంట్లో నుంచి ప్రతిరోజు రాత్రి 3 గంటలకు ఆ ఇంటి కిటికీ నుంచి నీటి చినుకులు పడుతున్నాయి. చిత్రం ఏమిటి అంటే ఎక్కడ వర్షం రావట్లేదు, అయినా కాని నీటి చుక్కలు పడుతున్నాయి. నీల అనే బాలుడు ఆ మిస్టరీని పరిష్కరించాలనుకున్నాడు. అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో కిటికీ నుంచి ఏడుపు వినిపిస్తుంది. ఒక అమ్మాయి గుండె నిండా బాధతో అతను ఎందుకు రాలేదు అని అడుగుతున్న మాటలు వినిపించాయి. అప్పుడే ఒక అమ్మాయి కిటికీ పక్కన నీలానే చూస్తున్నట్టు కనిపించింది. ఆ ఇంట్లోని పాత ఫోటోలు చూస్తూ ముందుకు వెళ్తున్న నీలాకి ఒక్క అబ్బాయి ఫోటో కనిపించింది. మరుసటి రోజు నీలా గ్రామ పంచాయతీలో ఆ అబ్బాయి గురించి వివరాలు కనుక్కున్నాడు. ఆ అబ్బాయి యుద్ధానికి వెళ్ళాడు, అక్కడే చనిపోయాడు. కానీ చనిపోయిన సమాచారం ఆ అమ్మాయికి అందలేదు. అన్నీ తెలుసుకున్న నీలా ఆ అమ్మాయికి ఓ లేఖ రాశాడు. అతడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు, చివరి క్షణం వరకు నీ గురించే ఆలోచించాడు అని జరిగిన విషయము ఆ లేఖలో రాసి కిటికీ దగ్గర పెట్టాడు. ఆ రోజు రాత్రి నుండి కిటికీ ఏడుపు ఆపేసింది. ఇప్పటికీ అయినా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలిగింది అని నీలా సంతోషించాడు. కొన్ని భూతాలు భయపెట్టేందుకు కాదు, జ్ఞాపకాలను హత్తుకొని వాళ్ళు ప్రేమించిన వారిని నిశ్శబ్దంగా కాపాడేందుకు అక్కడే ఉంటాయి.